చూసారు కదా ఫ్రెండ్స్, మనమైతే బంతిపూల సాగు గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. సో మనం బేసిక్గా చూసినట్టయితే పత్తి, పొగాకు, మిర్చి ఇలాంటి లక్షల్లో పెట్టుబడులు అవుతున్నాయండి రైతులకి. అవుతున్నాయి కానీ దానికి తగ్గట్టు అందుబాటులో ధరలు లేక గిట్టుబాటు ధరలు రైతు కుందేలు అయిపోతా ఉన్నాడు ప్రతి ఇయర్ కూడా. సో ప్రత్యామ్నాయ ఈ మిర్చి, పొగాకు ఎన్ని సాగుకు బదులు బంతిపూల సాగు కనుక సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో పంట కనుక వేసుకోగలిగితే ఈ యొక్క బంతిపూల సాగుకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కేవలం 70,000 రూపాయలతోటి కూలీల ఖర్చులు అయితేనేమి, సాగు ఖర్చులు అయితేనేమి, బలం మందు ఖర్చులు అయితేనేమి, మడులు, ట్రాక్టర్ ఖర్చులు అన్నీ కూడా 70,000 రూపాయల లోపే ఒక ఎకరానికి అయిపోతున్నట్టయితే మనం గమనించుకోవచ్చు. సో తద్వారా ఒక ఎకరానికి మిర్చికి కాస్ట్ వచ్చేసి కేవలం పురుగు మందులకే 1,00,000 నుంచి 1,20,000 మధ్యలో అవుతుంది. ఈ కేవలం పురుగు మందులకే. ట్రాక్టర్ కూలీల ఖర్చులు ఇంకా అదనం అండి. అది వేసి కింటా కేవలం 15,000 గిరాకు ఉంటుంది. సో ఆ గిరాకీగా మనం క్యాచ్ చేసుకోగలిగితే ఆ యొక్క అయ్యప్ప స్వామి భజనలకి వీటికి పూలు ఇరుగా ఉపయోగిస్తారండి. సో ఆ టైంలో మనకి పెట్టుబడులు కూడా చేతికి రావడం జరుగుతూ ఉంది. సో ఎంతో కష్టపడి ప్రతిరోజు మిరప చేలో మందులు కొట్టి హెల్త్ ఖరాబ్ చేసుకొని వాటి బదులు బంతిపూల సాగు అనేది దాంతో పోల్చుకుంటూ 100 రెట్లు నయమని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. సో ఈ నికరంగా లాభం వచ్చేసి కనుక రైతులు కనుక ఈ మిర్చి, పొగాకు బదులు ఈ బంతిపూల సాగు చేసుకోగలిగితే ఎకరానికి నికరంగా 2 లక్షల రూపాయల ఆదాయం అనేది ఉంటుందని చెప్పేసి కూడా ఆ తోట యజమానులు మనతో తెలియజేశారు. ఆ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి.